భీమాశంకర్ భీమాశంకర్ జ్యోతిర్లింగం 12వ జ్యోతిర్లింగాలలో 6వ జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలోని పూణే నుండి 126 కిలోమీటర్ల దూరంలో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో వెలసి ఉంది. భీమాశంకర ఆలయానికి సంబంధించి అనేక కథలు హిందూ పౌరాణిక గ్రంథాల్లో ప్రస్తావించబడ్డాయి. అలాంటి ఒక పురాణం ప్రకారం త్రేతాయుగంలో కుంభకర్ణుడి యొక్క కొడుకు భీముడు. అతడు తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. ప్రతీకారంతో రగిలిపోయిన భీముడు సృష్టికర్త అయిన బ్రహ్మను ఆరాధించడంలో తపస్సు ప్రారంభించాడు. అతని నుండి అపారమైన శక్తి ఒక వరం పొందాడు. అంత శక్తి పొందిన తర్వాత భీముడు మరింత అహంకారి అయ్యాడు. మరియు అప్పటి రాజు కామరూపేశ్వరుణ్ణి శివుణ్ణి ఆరాధించడం మానేయమని బెదిరించాడు. రాజు నిరాకరించడంతో భీముడు అతన్ని బంధించాడు. కానీ రాజు జైలులో కూడా తన పూజను కొనసాగించాడు మరియు ఒక శివలింగాన్ని తయారు చేశాడు. శక్తితో అంధుడైన భీముడు తన కత్తితో శివలింగాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించాడు. కానీ శివుడు ఆ ప్రదేశంలో కనిపించి అమాయక రాజుని రక్షించి భీముణ్ణి చంపాడు. ఆ తర్వాత అందరి దేవతలు ఇక్కడ ప్రత్యక్షమై శివుణ్ణి ఆ ప్రదేశంలో జ్యోతిర్లింగంగా ఉండమని ప్రార్థించాడు. అదియే భీమాశంకర్.